తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త శకం మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ కి పట్టాభిషేకం జరిగింది. ఇప్పటికే పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేష్ అధికారికంగా పార్టీ పగ్గాలను అందుకున్నారు. సీనియర్లను గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశమిస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు రూపొందించారు. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా లోకేష్ తన టీంను రెడీ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకానికి నాంది పలికారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొత్తం 252 మంది సభ్యులు ఒకేసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంతో పార్టీ పగ్గాలు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ చేతికి వెళ్లాయి. ఇకపై లోకేష్ ఆధ్వర్యంలోనే పార్టీ పరుగులు పెట్టనుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు అటు పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూనే ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కనీవినీ ఎరగని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. టీడీపీ అంటేనే బలమైన క్యాడర్ ఉన్న పార్టీ అని, కార్యకర్తలే ఈ పార్టీకి ప్రాణమని చంద్రబాబు స్పష్టం చేశారు. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూశామని, మన పవర్ ను ఎప్పుడూ ఎవరూ తగ్గించలేరని చంద్రబాబు అన్నారు. కొత్త టీంతో పార్టీలోకి కొత్త ఎనర్జీ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త కమిటీలో మహిళలకు, కొత్త తరానికి, యువతకు పెద్దపీట వేశామని తెలిపారు. ముఖ్యంగా పార్టీ కోసం, కార్యకర్తల కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డారని, అందుకే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే, గూగుల్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అలాంటి నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలని శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. గతంలో సొంత బాబాయిని చంపి అది గుండెపోటు అని నాటకమాడి ఎన్నికల్లో సానుభూతితో గెలిచారని చంద్రబాబు ఆరోపించారు. మొదట తాము కూడా గుండెపోటేనేమో అని అనుకున్నామని, హత్య అని తేలిన తర్వాత తనపై నెట్టేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి పోలీసులను పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు ఒకే దిక్కు, పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు. పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే
నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ అధినేత జగన్ కు ఓసీడీ పట్టుకుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఈ ఓసీడీ అని, ఆ వ్యాధిని ఇప్పుడు అందరికీ అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారని జగన్ ను విమర్శించారు. ఒక వ్యక్తికి ఉన్న డిజార్డర్ వల్లే ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. తన ఆశయానికి ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా తెగించేస్తాడని చెప్పుకొచ్చారు. మనది అభివృద్ధి అయితే వాళ్ళది విధ్వంసమని, ఈ విషయాన్ని ప్రజలందరికీ వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకున్నది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారీ, అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసీడీ. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించి